గాయస్ లోకో రివర్స్ అవుతుంది, కట్ చేస్తున్నారు. చూద్దాం వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో కుర్రోళ్ళది. దడాలాడిస్తారు. ఏంటి అయ్యేంటి చెప్పకూడదు, ఎక్స్ప్లెయిన్ అసలు చేయకూడదు. కుర్రోడు ఖాళీ. సెంటింగ్ ఏముందిలేరా బాబు. దీనమ్మ హెవీ తండ. బాగున్నాయి, వాటర్ అయితే చక్కగా ఉన్నాయి. అసలు సూర్యుడేనండి, సూర్యదేవా నమో నమః అంటాం. అసలు సూర్యుడు లేడు ఇక్కడ. నార్త్ ఇండియన్ సూర్యుడు కూడా వెలివేశాడా ఏంటి? సారీ, హిందీ వాళ్ళు వచ్చి ఉంటే నాకు ఉంటుంది, ఉండదు. కేవల మహిళ, క్షమించాలి మహిళ, తప్పదు. ఏది దొరికింది రోజు. మనోడు యాక్షన్ చేస్తున్నాడు. कैसे ठंडा था? ऐसे ठंडा हो, ये तो ऐसे लगता था ही नहीं साहब. ऐसे हो, ऐसे ठंडा था ऐसे. ఫ్యాన్స్ మనకి మామూలుగా ఉండదు. బాబాయ్ కోపిస్ట్ బాబాయ్, పెద్ద ఆయన పరిచయం అయ్యారు. పంజాబీ కుటుంబం. జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్, కోపం ఎక్కువ, కొడుతున్నాడు అందరినీ. దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరీ జాన్. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బటిండా పంజాబ్. నమస్తే సదావత్సలే మాతృభూమి. విషయం ఏంటంటే, మనకి WDP 3A లోకోమోటివ్లు తెలుసు అనుకుంటా. WDP 3Aలు ఆల్కోల్ లాగానే మొత్తం వర్కింగ్ సిస్టమ్ అంతా ఉంటుంది, కానీ EMDs ఉండవు. EMDs లాగా ఉంటుంది. సో అది ఒకటే ఉండటం వలన ఈ దేశం మొత్తం ఇండియన్ రైల్వేస్లో దాన్ని రైడ్ చేద్దామని చెప్పి వచ్చాను. అండ్ ఈరోజు మనం రైడ్ చేయబోయే ట్రైన్ వచ్చి బఠిండా ఫజిల్కా ప్యాసింజర్. మనం లాస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం, కానీ మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఫస్ట్ ప్లాట్ఫామ్కి. ఈ బండి ఎలా అంటే, ఫజిల్కా అనేది ఫస్ట్ చెప్తా. ఫజిల్కా గురించి, వెస్ట్రన్ పంజాబ్లో ఉన్న బఠిండా, వెస్ట్రన్ పంజాబ్ టిప్ మన పాకిస్తాన్ బోర్డర్కి ఆనుకుని ఉన్న ఫజిల్కా, ఈ రెండు సిటీస్ ఒకేలే సిటీస్ని కలిపేది ఈ ప్యాసింజర్. 116 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్. ఇదంతా ప్యూర్ డీజిల్. రీసెంట్గా అయ్యింది ఎలక్ట్రిఫికేషన్, రీసెంట్గా అయ్యింది. చూద్దాం ఏలోకి వేస్తాడు. డీజిల్ అయితే పక్కా. మన లక్ అనుకో, మన WDP 3Aనే వేస్తాడు, లేదా అదిగో प्लेटफॉर्म नंबर 1 से खड़िए। వినండి. Welcome to Bajinda station. Thank you. May I have your attention please? ఓకే. 2 0 Oh. 4 వేరేది. 2 3 బాబా భలే వస్తున్నాయి బళ్ళు, చక్కగా బాగుంది.
అది అంతా డీజిలే, అంతా డీజిలే. దగ్గరికి వెళ్ళి చూద్దాం. వేసాడండి రాడ్డు నా కొడుకు. అసలు ఇండియన్ రైల్ ఇన్ఫోలో చూసినా కూడా WDP3A అనే రోస్టర్ అనే ఉంది లోకోమోటివ్. దాని మీద నొక్కినా కూడా బటిండా ఫజిలికా అని ఉంది. అసలు ఆ లోకో ఎత్తేసాడా ఉందా? రీసెంట్గా కూడా నడిచిందిరా నాయన. లేదా ఢిల్లీ బరేలీ ప్యాసింజర్కి నడుస్తుందా అర్థం అవట్లేదు. బటిండా అంబాలా, పటియాలా అంబాలా, బటిండా గంగానగర్, బటిండా ఫజిలికా. ఎనియో మన WDP4D లీడింగ్ ఈరోజు. WDP4D లీడింగ్. బా అద్భుతం రా బాబు. ఏదో ఒకటి అసలు కన్నా కొసలమని అన్నట్టు ఏదో ఒకటి దొరికిందిగా, ఎంజాయ్ చేద్దాం. ఏదేదో అనుకున్నా నాగార్జున, ఏమీ లేదు. బా అది WDP4B తుగ్లకాబాద్ లోకోమోటివ్. ఇదే బటిండా రైల్వే స్టేషన్. పిచ్చా ఈ డీజిల్స్ అంటే నాకు. అక్కడ ఒక డీజిల్ ఉంది, ఏది WDP4D. ఇదొక డీజిల్. సూపర్ రా, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. టిఫిన్ బాక్స్ ఫేస్ కట్ బాగుంటుంది. వా రైడ్ ఎంజాయ్ చేద్దామే. EMD సోదరులారా, ఈ బండి గురించి మాట్లాడుకుంటే 54559 లోకో రాడ్ వేసినప్పటికీ డీజిల్ లోకో నా ఫేవరెట్ టిఫిన్ బాక్స్ WDP4D క్యాబ్ 2 లీడింగ్ వచ్చింది. బటిండా ఫజిలికా ప్యాసింజర్. ఇది పాకిస్తాన్ బోర్డర్ వెళ్తుంది. బటిండాలో మొదలైతే 940కి బహమన్ దివానాలో ఆగుద్ది, తర్వాత బుల్వానాలో ఆగుద్ది, తర్వాత గిద్దర్బాహాలో ఆగుద్ది, ఫకర్సర్లో ఆగుద్ది, మలౌట్, పక్కి, బహార్వాల్ బసి, అబోహర్ జంక్షన్, బుర్జ్ మోహర్, చూరీవాలా ధానా, గల్లు, కుయిఖెరా, జంద్వాలా ఖర్తా, ఫజిలికా. ఇవన్నీ చూసారుగా, పంజాబీ స్లాంగ్స్లో ఉన్న పేర్లు ఇవన్నీ. అన్నీ ఆగుద్ది, ప్రతి స్టేషను ఆగుద్ది. 2-3 ఏమన్నా హాల్ట్లు ఏమన్నా స్కిప్ చేస్తే చేయొచ్చు, ప్యాసింజర్ ఫాస్ట్ కాబట్టి. మిగతా అంతా నార్మలే. చూద్దాం అసలు ఈ సెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి. కుదిరితే లోకో రైడ్ కూడా తీసుకుందాము. ఓకే, లెట్స్ గో. ఇంకొక 5 నిమిషాలు డిపార్చర్. అది పులికి లైన్ క్లియర్ దొరికింది రో. పదన్నయ్య పద. ఎవడో లాక్కుంటాడో తెలియదు. ఫుల్ బీడ్ బండి. ఓరి అమ్మ తిట్టుకుంటున్నారు రా బూతులు. జై సీతారాం. లాక్కుందామని చూస్తున్నారు లేకి నా కొడుకులు. ఇదేంటి చుక్కల్లో నక్క. WAP7 మనవాడే LP పరిచయం అయ్యాడు, అవుతాడు. అది అయిపోయాడు, తర్వాత ఇంకా అవుతాడు. చూపిస్తా. బటిండా అదేమన్నా తెలుసా, ఫిరోజ్పూర్ సియోని సర్దార్ డ్రైవరు. బాయ్ బాయ్ బటిండా. ఎస్ బటిండా.
వాడు పేరలు వస్తున్నాడు సర్దార్ బండి. బాగుంది కదా. పాపిస్ట్ పీసాన్ వాడు కూడా వస్తున్నాడు. సియోని ఫరీదాబాద్ ఆడు ఫిరోజ్పూర్. ప్యూర్ ఈఎండి విత్ ఐసీఎఫ్ ఓల్డ్ వింటేజ్ ఎరా. అంటే ఓల్డ్ సెక్షన్స్ ఎలా ఉండేయంటే 90 ఫిట్ అయినప్పటికీ బాగుంటుంది. కానీ ఇప్పుడు కొంచెం 10 kmph ఎక్కువ పెరిగింది. 100 kmph ఇప్పుడు అంతే. చీ నీ అమ్మ పీసాను చీ. కానీ సెక్సీగా ఉన్నాయండి లొకేషన్స్ మాత్రం. లొకేషన్స్ కాదు, క్లైమేట్ వెదర్ బాగుంది. जी7 भगत की कोठी లేక్ అంకుల్ వచ్చాడండి. అలా ఆవిడ్ని కొడతాడు. బాబా లుధియానా ఆల్కో ప్యారలల్ పడాలి మనకు ఇప్పుడు సియోనితో. అదిగో లుధియానా ఆల్కో. ఆల్కో వస్తారు కొన్న WDP 3A. నా కొడుకులు మోసం చేశారు. రారా పీసాను కూడా వస్తున్నాడు. LHB వర్సెస్ ICF. WDP 3A మోసం చేసింది. రోస్టర్లో తప్పిందుకు చూపిస్తుందా అనుకున్నాను, కానీ తప్పే చూపించింది. నా కొడుకుది చాలా బాధగా ఉందండి. EMD ఉందన్న సంతోషం అయినా కానీ బీయింగ్ ఏ ఆల్కో లోకోమోటివ్ ఫ్యాన్ కొంచెం బాధగా ఉంది. చాలా బాధగా ఉంది. బటిండా ఆర్మీ ఏరియా కూడా అండి. మన కంటోన్మెంట్ ఉంది బటిండాకి. ఆడికి LSS పెట్టేశారు సియోని ఎక్స్ప్రెస్కి. సర్దారే కొడతల్లా బండి. మాకన్నా ముందు లైన్ క్లియర్ దొరికింది. ఇక్కడ నుంచి విడిపోతాం మనం అబోహర్ వైపు వెళ్ళిపోతాము. అదేమో ఫిరోజ్పూర్ వైపు వెళ్ళిపోద్ది ఆ లైన్. చూసారు యాక్సిలరేషన్.
ఏంటి ఫస్ట్ స్టాపా లేదా బ్రేక్ టెస్టింగా? మరి ఎంత ఓవర్గా చేసాడేంటి? వంద 100 హరియాళి, పంజాబీలో ఉన్న హరియాళి అసలు ఎంత చక్కగా ఉంది చూడండి. బా ఓల్డ్ స్కూల్ లాగా ఉంది. డిడిఎల్జేలో గర్యాజా పరదేశీ ఆ లొకేషన్లో ఉంది కదా. తెర దేశ బులారీ హే. వావ్, చాలా ఎక్సలెంట్గా ఉంది. లైఫ్ ఇన్ పంజాబ్ వైల్ వింటర్స్ ఈజ్ నాట్ ఈజీ బ్రో. అసలు చాలా చాలా ఇదిగా ఉంది. పంజాబ్, పాకిస్తాన్ ఇదంతా ఒకటే. సింధ్ ఏరియా, ఖైబర్ పఖ్తుంఖ్వా మళ్ళీ కొండలు అలా ఇదిగా ఉంటుంది. కానీ పంజాబ్, సింధ్ ఏరియా కొంచెం హరియాలి పాకిస్తాన్లో కూడా. జలుబు మామూలుగా లేదు. బాగుంది కదా. బాయ్ రైల్వే స్టేషన్. ఫస్ట్ హాల్ట్ అండి బహుమాన్ దివానా. సో చూడండి రైల్వే స్టేషన్ వింటేజ్గా ఎంత అందంగా ఉందో. ఇది మనకు కావాల్సింది, బ్రాంచ్ లైన్ రూట్. పైగా అబోహర్లో ఈ బండికి లోకో రివర్స్లో ఉంది తెలుసా. పెట్టలేంటి యాక్షన్. జస్ట్ అలా స్టాప్ అండ్ స్టార్ట్. మన ఏఎల్పి ఫ్రెండ్ అని చూపిద్దాం. బాగుంది కదా. సెకండ్ హాల్ట్ బుల్లువానా. బుల్లన్న ఇలాగా బుల్వానా అంట. భలే ఉన్నాయి కామెడీగా పేర్లు.
సింగిల్ లైన్ సెక్షనే కానీ ఒక్కటి కూడా క్రాసింగ్ లేదు, ఓవర్టేక్ కూడా లేదు. ఇది ఒక్కడు మునగాడు సెక్షన్ మొత్తం అల్లాడేస్తాడు. బాబా బాబా వింటేజ్ స్టేషన్స్ రా బాబోయ్, చాలా అందంగా ఉన్నాయి. బలువానా, అరే హిందీలో బులువానా అని ఉంది, అక్కడేంటి బలువానా అని ఉంది. అదే పొద్దున మందాగేసి అంటారు, మరి టూ మచ్ రా బాబు. ఇది బ్లాక్ స్టేషన్, అంటే స్టేషన్ మాస్టర్లు అందరూ ఉన్నారు. చిన్నప్పుడు సింగిల్ లైన్ సెక్షన్స్ అన్నీ భలే ఉండేవి. మన అటు గిద్దలూరు, మా తెనాలి వైపు భలే బాగుండేలే. అప్పుడు ఉన్న సత్తెనపల్లి బీబీ నగర్ సెక్షను, గుంటూరు డివిజన్ గుర్తొస్తుంది, వింటేజ్ గుంటూరు డివిజన్. జస్ట్ స్టాప్ అండ్ స్టార్ట్ అంతే. ఈ బండికి 10 కోచెస్ మాత్రమే ఉంటాయి. అబోహర్లో బండి లోకో రివర్సల్ ఉంటుంది. కుదిరితే ఇటువైపే ఉండి కర్వ్స్లో జూమ్ చేద్దాం, లేదా అలాగే లోకో బ్యాక్ సైడే ఉందాము. ఎండిపోయింది అంతా వింటర్లో. అలా ఉంటుంది డేర్ అండ్ డాషింగ్ నార్థన్ రైల్వేస్ డ్రైవర్ల ప్రతాపం. 100 అయితే 110, 105 బో. చాలా చాలా బాగుందండి, అద్భుతం. మా తుమ్మ చెట్టుల్లాగా ఏంట్రా బాబు. పంజాబీ లారీ. అబ్బా గూడ్సా, భలే ఉందిరా యార్డ్.
इकट्ठे बैठे हुए हैं। हाँ भाई मैं भी उसी गली में ही रहता हूँ, क्योंकि मैं भी उसी गली में रहता हूँ। గిద్దర్ బహా చూడండి, ఉర్దూ కూడా ఉంది. పంజాబీ, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ. అబ్బో క్రౌడ్ పుల్లింగ్ ఉందరు. క్రౌడ్ పుల్లింగ్ బాగుంది. డిపార్టింగ్ గిద్దర్ బహువా. नहीं जाते यार, बढ़ती तो छोड़ दे तो बड़े नहीं करा यार, तेन स्पेशल लेके चढ़ना है यार. कैमरा की బా ఫస్ట్ కర్వ్ వచ్చిందయ్యా. చక్కగా భలే ఉంది అసలు.
बैग फड़ा दी सिमन बैग फड़ा दी सिमन जाके వింటేజ్ రైల్వే స్టేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. చాలా అందంగా ఉంది. ఫక్కర్ సార్ అంట. ఫక్కర్ సార్, ఫక్కర్ సార్ ఏంటి? ఫక్కర్ సారా? అబ్బో, యా ఊరి పేరయ్యా, అందులో తప్పేమీ లేదు. ఏంటి అన్నయ్య ప్లాట్ఫామ్ దాటి బ్రేక్ వేసాడు? అసలు చూసారుగా, వస్తున్నాడు వెళ్తున్నాడు, వస్తున్నాడు వెళ్తున్నాడు. జాలీగా సాగిపోద్ది ప్రయాణం ఈ సెక్షన్స్ లో. ఎక్కువ రష్ ఉండదు, ముందు పని ఉండదు, వెనక పని ఉండదు. ఒక్కడే మగవాడే అర్జున్ లాగా దబా వెళ్ళిపోతాడు. Rural side journey of Punjab. Bas,
जा बैग फड़ा के ਆਵੇ ਤਾਂ ਸੈਂਟੇਸ਼ਨ ਬੜੇ ਜੁੱਤ ਵਿੱਚ ਸਵਾਰੀ ਉਹ ਬੈਗ ਪਕੜਾ ਠਾਲ ਮਾਰ ਬੜੇ ਆ ਹਾਈ ਤੇ ਪਾਉ ਬੈਗ ਕਰ अपने क्या किया ਬਹੁਤ ਡਾਂਡੇ ਕੋ ਡੋਮਲਾ ਰਹੇ मम्मी होरी బో ఇక్కడ కూడా బీభత్సంగా ఉందిగా మలౌత్లో. మలౌట్ బీభత్సంగా ఏముంది? క్రౌడ్ పుల్లింగ్. ਇਹਦਾ ਸੈਂਪਲ ਬਣਾ ਕੇ ਸਿੱਖਿਆ ਪੂਰਾ ਪਹਿਲਾਂ मैं सोचती चल 2 जमान तक किवें करवाऊंगी बल्ले मैं तो ऐ नहीं सोच के कराई जे मेरा मैं आपदे ते गलती तो सारी उससे ते सी पर मैं तो सिर्फ ना ओरे साथ इस करके दे कि भी मैं नहीं बनावे भी नहीं करती है साथ అది दोस्त मेरा दोस्त तू ही मेरी जान अदल बाय नीचा हाँ शेरों चेहरा अपना दोस्त परिवार अपना परिवार अंट पंजाबी departing Malaut. మన ఊర్లో గేట్లు ఎవరైనా తెలుసు అంటాను సిగ్గు. బాయ్ సూపర్ పంజాబీ స్టైల్ లైఫ్ స్టైల్ ఆఫ్ పంజాబ్. అసలు చూడండి ఏంటో నార్త్ వాళ్ళు ఇంటి లోపల ఎలా పెట్టుకుంటారేమో కానీ ఇంటి బయట మాత్రం ప్లాస్టింగ్ చేపించరు. పిల్లలు ఆడుకోవడం కట్టల పక్కన అంతేలే. గుడివాడ మచిలీపట్నం బ్రాంచ్ లైన్ లాగా ఇక్కడ ఆ రోజుల్లో గుడివాడ మచిలీపట్నం బ్రాంచ్ లైన్ ఇది ఫ్యూచర్లో డెవలప్ అవ్వదులే బ్రాడర్స్గా అంత ఉండదు. ఇంతే ఒక 50 ఏళ్ళు దాకా. చూద్దాం అబ్బో మురుగు అబ్బా ఎంజాయ్ పండగ.
సూపర్గా ఉందండి పంజాబ్. అంటే వింటర్స్ కదా, సో వింటర్స్ ఆర్ నాట్ ఏ బిట్ కోల్డ్, వెరీ కోల్డ్. ప్యాక్ అయిపోతాయి. మన సౌత్ వాడు ఉండలేడు ఇక్కడ. అంటే ఒక నెల రోజులు 2 నెలలు అలవాటు పడితే కానీ ఉండలేడు. ఈ అతి ఉష్ణోగ్రత ప్రదేశాలు ఇవి కూడా. చలి అదిరిపాటుగా ఉంటుంది, ఎండ అదిరిపాటుగా ఉంటుంది. यहाँ गर्मी भी बहुत रहता है क्या? हाँ, गर्मी बहुत होती है, ठंडी भी बहुत होती है। ठंडी भी बहुत, गर्मी ठंडी भी तो पहली बहुत. बार बहुत हुई है, गर्मी बहुत ज्यादा होती यहाँ से पाकिस्तान बॉर्डर कितना दूर? है। यहाँ से थोड़ा सा किलोमीटर है पाकिस्तान। गंगानगर आएगा शहर, गंगानगर पाकिस्तान। फजलिका के सामने, फजलिका जाएगा तो हाँ, फाइल के सामने। అదండి లోకల్స్ చెప్పారు. అచ్చా, ఏంటి పక్కీయా? ఏం పక్కీరా బాబు, షాదీ పక్కీ హోగి అన్నట్టు ఏంటిది పక్కీ అని? పంజాబీ నేమ్స్ ఆర్ సో క్రేజీ యార్. బా ఓల్డ్ అసలు భలే సూపర్. ఏ ఉందరా బాబు. పద పద పద. సీ లెవెల్ నుంచి 191 మీటర్స్, 191.96 అంటే 192 మీటర్స్. బో అంటే హైట్లోనే ఉంది, ప్లాట్యూవే. పక్కీ పెత్తపరిగిల్లాగా పక్కీలు. పక్కీ నుంచి పక్కా ఆన్ టైంలో డెలిపర్ట్ అవుతున్న ఫజిలికా. పాపా ఫజిలికా ప్యాసింజర్, చూపించు నీ విశ్వ ప్రతాపం. మళ్ళీ ఫజిలికా వెళ్ళి బట్టింటా రావాలి. అసలు సూర్యుడేడి, సూర్యారావు మిస్ అయిపోయాడు ఇక్కడ. थोड़ा सा भी सूरज नहीं है आज, नहीं है. వారిస్ సినిమాలో మేరే ప్యార్ కి ఉమర్ హో అని ఒక పాట ఉంటుంది కదా, ఆ సాంగ్ లో బ్యాక్ డ్రాప్ ఎలా ఉంటది? అమృత సింగ్ ను ధర్మేందర్. నేను మరుస్తుందండి, అవి మాట్లాడనివ్వట్లేదు. ఎనీహౌ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉంది సాంగ్స్. బాగుంది కదా, వినపడిందా? అది మా ట్రైన్ ఇంజిన్ సౌండ్ కన్నా సౌండ్ ఎక్కువ వస్తుంది. బా సూపర్ హరియాళి. బహావల్ బస్సీ అంట. ఏమో ఏమేమి రైల్వే స్టేషన్ పేర్లు రా బాబు. బహావల్ బస్సీ, సైంటిస్ట్ బస్సీ, ఏంటో బా. ఇది కూడా బాగుంది, వింటేజ్. అసలు ప్లాట్ఫామ్ లేరా మోదీ సాబ్, ప్లాట్ఫామ్ నీ ప్లాట్ఫామ్ డాలో. బహావల్ బస్సీ, బావల బస్సీ అంటున్నారు. ఇల్లే బావ మసలా పడ్డాడు అంటే
భలే ఉంది. డిపార్ట్ అవుతుంది. జస్ట్ వస్తున్నాడు, 1 minute అలా ఉంటున్నాడు, వదులుతున్నాడు, రిపీట్. వస్తాడు, ఆగుతాడు, వదులుతాడు, రిపీట్. వస్తాడు, ఆగుతాడు, వదులుతాడు, రిపీట్. రే తమ్ముడు, భలే వెళ్తున్నాడు. భలే వెళ్తావేంట్రా అనుకో మాకంటే. రైలు గట్టలు పట్టుకుని అంటే ఎగ్జైట్మెంట్లో ఏం మాట్లాడుతున్నా తెలియట్లా. ध्यान लग गया మా దీన్ని చూసి నేర్చుకోండిరా. 100 kmph నడుపుతున్నాడు కానీ అంతా ఆన్ టైమే, అంతా ఆన్ టైమే, అన్నీ ఆన్ టైమే, అంతా ఆన్ టైమే. చూడండి, అంటే ఒకడు మగవాడు కాన్సెప్ట్లో మనోడిది. బో జంక్షన్ అబోహర్ డబల్ లైన్. అసలు డబల్ లైన్ భలే వచ్చాడండి, జమ్మని వచ్చాడు. భయ్యా బహుశా ఇదే అనుకుంటాం మనం వెళ్ళే ఫజిలికా వెళ్ళేది ఇదే. స్ట్రైట్కి వెళ్ళిపోతే గంగానగర్ అటు వెళ్ళిపోద్ది. అబోహర్ మే లోకో రివర్సల్ హోతా హై అంటే అబోహర్ లో లోకోమోటివ్ రివర్సల్ అవుతుంది. తండా భీ బహుత్ హై అంటే చలి కూడా బాగుంది. अबोहर जंक्शन మనం లోకో బ్యాక్ సైడ్ వెళ్దాం, మధ్యలో కూర్చున్నావా? ఘాట్ భోగి కనుక లోకోలు అతుక్కుని ఉంటే ఆ ట్రావెల్ చేద్దాం, లేదా లోకోలో వెళ్దాము. आधा घंटा से ज़्यादा रुके जाइए आप। इधर पलटी इधर इंजन है ना, इधर से उधर इंजन लगाए। मालूम मालूम అబోహర్ ఆ డబల్ లైన్ చూపించారు ఇందాక, అటే వెళ్తాం ఫజిలికా. బా అదృష్టం ఈ ఏరియాలు రావటం.
ఓ బ్రెడ్ పకోడాలు రకరకాలు. లోకో రివర్స్లో అవుద్ది, అప్పుడు వెనక్కి వెళ్దామే. ఫ్యాన్స్ మనకి మామూలుగా ఉండదు. బాబాయ్ కోపిస్ట్ బాబాయ్, పెద్ద ఆయన పరిచయమయ్యారు, పంజాబీ కుటుంబం. జాగ్రత్తగా వెళ్ళండి బాబాయ్, కోపం ఎక్కువ, కొడుతున్నాడు అందరినీ. గాయస్ లోకో రివర్స్ అవుతుంది, కట్ చేస్తున్నారు. చూద్దాం వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో కుర్రోళ్ళది. దడాదడాలాడిస్తారు. ఏంటి అయ్యేంటి చెప్పకూడదు, ఎక్స్ప్లెయిన్ అసలు చేయకూడదు. కుర్రోడు ఖాళీ. సెంటింగ్ పొంటింగ్ ఏముందిలేరా బాబు, చూద్దాం. అసలు బండి అంతా ఖాళీ అండి. పాకిస్తాన్ ఫ్రాంటియర్స్ మీదకి వెళ్ళిద్ది బండి. భయ్యా వాటర్ బాటిల్ ఇవ్వండి, వితౌట్ కూలింగ్. कौन सा బాటిల్ है? ఏమో ట్యాబ్లెట్ వేసుకుందాం అని చెప్పి వెళ్తే వాటర్ ఏమో చల్లగా, అవి కూడా పిచ్చి నీళ్ళు. ఇంకో విషయం ఏంటంటే, ఎంత అంటే ఇంకా చచ్చిపోతాం వాటర్ తాగపోతే అన్న టైంలో ఏది పడితే వాటర్ తాగొచ్చు. కానీ మంచి వాటర్ సదుపాయం ఉన్న దగ్గరలో పిచ్చి కంపెనీలు, నకిలీ కంపెనీ వాటర్స్ మాత్రం దయచేసి తాగకూడదు. అంతే, తాగకూడదు. అర్థమైందా? ఎందుకు తాగకూడదు? జలుబు చేసి జ్వరాలు వచ్చేస్తాయి. వాటర్ అలవాటు అవడానికే టైం పడుద్ది. సరే, లోకోలో కూర్చోవచ్చు కానీ అమ్మా మరి ఇదండి గోవాల వ్లాగ్ తీసుకోలేము. పంజాబ్ నీళ్ళు టేస్ట్ చేద్దామా? దీనమ్మ హెవీ తండ. బాగున్నాయి, వాటర్ అయితే చక్కగా ఉన్నాయి, కానీ చాలా హాట్, కూల్డ్. అసలు సూర్యుడేడండి, సూర్యదేవా నమో నమః అంటాం. అసలు సూర్యుడు లేడు ఇక్కడ. నార్త్ ఇండియాని సూర్యుడు కూడా వెలివేశాడా ఏంటి? సారీ, హిందీ వాళ్ళు వచ్చి ఉంటే నాకు ఉంటుంది, మామూలుగా ఉండదు. తెలుగు అర్థమయ్యే హిందీ వాళ్ళకి తెలిస్తే అస్సామేక మన పరిస్థితి. నువ్వు అలా అంటావు, ఇలా అంటావు, అది ఇది ధూమ్ ధామ్ లప్స్ కనపడక అంటారు. మా అబ్బో, ఏంది పెద్దన్న, కావాలని వీళ్ళు గార్డు బ్రేకులు అట్టేసారా ఏంది? దీనికి కూడా గార్డు బ్రేక్ ఉల్టానే ఉంది. లోకో నానుకుని అయితే తీయలేము. రిటర్న్లో కూడా సేమ్ అదే పరిస్థితి. 10 బోగీలేలే, అక్కడ ముక్క ఇక్కడ చెక్క తీసుకొచ్చి ఒక రేకు చేశారు. లక్నో డివిజన్ అంట పెయింట్ వేసి కొత్తగా వదిలారు. అసలు చాలా ఖాళీగా ఉంది, చాలా ఖాళీ. టూ మచ్ ఫ్రీ అన్నట్టు, టూ మచ్ ఫ్రీయే. ఇదిగో దీనికి ఆనుకుని ఉంటే చక్కగా లోకో దగ్గరగా నీట్గా జూమ్ చేసి తీసేవాళ్ళం. కేవలం మహిళ, క్షమించాలి మహిళ, తప్పదు. ఏది దొరికింది రోజు. వచ్చేసాడు టైగర్. సేమ్ అండి, WDP EMDA, కాకపోతే క్యాబ్ 2 కదా, ఇప్పుడు క్యాబ్ 1 లీడింగ్ అవుద్ది. అడిగా బాబాయ్ కప్లింగ్ 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 హోప్పా అంటారు మన వైపు, ఇక్కడ ఆనదే జానదే అంటారు. అబ్బో, ఇద్దరు కుస్తీ పడుతున్నారయ్యా.
సిబిసి అబోహర్ డిపార్టెడ్ ఆఫ్టర్ లోకో రివర్సల్. అడగొచ్చు అన్న, లోకోలో చూపించవచ్చు కదన్నా అదన్నా ఇదన్నా అని. కుదరదమ్మా. ఎందుకు కుదరదంటే కొన్ని రైల్వే ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. నేను ఆ క్రూని అడిగాను, సార్ వీడియో తీయొచ్చా? బేసిక్గా తీసుకోవచ్చు అన్నారు. పొర్రపాటున అది కనుక వైరల్ అయ్యి ఏంటి పొర్రపాటున వైరల్ అయ్యి కనపడిందా పావు పావు కొడతాను కొండ్రెంకాళ్ళు. ఎందుకు అలాంటి పనులు? మన సంతోషాల కోసం వేరొకరి జీవితాన్ని బలి చేయటం న్యాయం ధర్మం అసలు ఉండవు కాదు. అయినా ఏం ఉండదు. ఇప్పటిదాకా లోకో సౌండ్స్ ఎంజాయ్ చేసాం. ఇప్పుడు లిటిల్ లోకో సౌండ్స్ విత్ ఐసీఎఫ్ ప్యూర్ ట్రాక్ సౌండ్స్. ఓకే, చూద్దాం పదండి. ఇంకో రైట్ సైడ్ స్ట్రైట్కి వెళ్ళిపోతే బఠిండా, లెఫ్ట్ సైడ్ తీసుకుని మనం ఫజిలికా వెళ్తున్నాం. ప్రూ ఆఫ్ పంజాబ్. బో మామూలుగా లేదురా అసలు పంజాబ్. ఇంకా ఈ లైన్ స్ట్రైట్కి వెళ్ళిపోతే బఠిండా, మనం వెళ్తున్న లైన్లో వెళ్తే ఫజిలికా. ఐసీఎఫ్ ఇలా ఉండే. అదిగో మనం ఫజిలికాకి వెళ్ళిపోతున్నాము, బైఫర్కేట్ అయిపోయి. మనం అటు నుంచి వచ్చాము, బఠిండా నుంచి. ఎంత బ్యూటిఫుల్ అసలు. पाकिस्तान बॉर्डर वहाँ से नजदीक है ना, 12 किलोमीटर है बस. उन लोगों को देख सकता है हम. हाँ दरकार है ना, पर वो आपको अब बठिंडे जाना, वो 5 बजे को तिरंगा लहराएंगे, 5 बजे तिरंगा लहराएंगे वो. तो उन लोग वो भी है, हमारा भी उधर भी है पाकिस्तान लोग और हम लोग भी. हाँ 5 बजे. वहाँ का आतारी पे कैसे होता है वैसा. अगर आप जा सकते हो तो बठिंडा, अपने आपका जो रेस्ट है वहाँ बठिंडा है. हाँ क्या आपने आज जाना ही है? जाना ही है, आज जाना ही है. रेलगाड़ी है. आज ठीक है, आपकी रिजर्वेशन करवाया हुआ है. तो आप ये करना ना, इस गाड़ी का टाइम है सवा. बुर्ज मोहर रेलवे स्टेशन, बुर्ज मोहर. तरह छुरी वाला देना, गल्लू, कुईकेरा, झंड वाला कर्टा, फजलिका. सरसों అంటే అన్ని ఈ పూలు, ఆవాల తోటలో. ये सरसों का खेत है ना, सरसों का खेत है ना.
పంజాబులు ఏమండి 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 అలా అజీ అంటే పన్నెండు అవుతుంది, అదే 11:12 అయినా పొగ మంచు చూసారా? सूरज नहीं निकलेगा क्या? ये आज ही मौसम खराब हुआ है। रेलवे स्टेशन कहाँ है? शायद इधर आएगा भीमवार। అటు ఇటు పెద్ద తేడా లేదులే, అది ఇది ఒకటే. కానీ తీద్దాం. అదిగోండి బుర్జ్ మొహార్. సంజయ్ సర్దార్లు ఎక్కేస్తున్నారు. మళ్ళీ ఎక్కడ సర్దార్లు? ఆపి మరి ఎక్కుతారు ఇక్కడ, అంతే ఆపి మరి ఎక్కుతారు. హాయ్ హాయ్ బాబు, పూరా మజా. సిక్కు బాబు సిక్కు, అది పిల్లకా మనోడు. హాయ్, చూసారా మంచు చిల్లి అసలు. బుర్జ్ మొహార్. బుర్జ్ మొహార్ అంట. ఏమో రకరకాలుగా రాస్తారు. బ్యూటిఫుల్ అండి అసలు, సూపర్ హరియాली అండి. ये जो अगर आप उसमें जाते हैं ना, ये जो बोल था, ये जो टक के गया अब उज्जैन जेजू वाला, तो ये सारा एरिया बागवानी का है। ये सारा भोग एरिया है, बागों का एरिया है। बस आप जाओ ना, फाइल पे जाओ, 1 घंटा करके इसमें तस्वीर लेके आना। बहुत ठंडा है इधर. शान है ना फाइल का शान। ठंडा नहीं रहेगा तो घूम सकता है, ठंडा नहीं रहेगा तो घूम सकता है. అసలు ఎంత పచ్చదనవరా బాబోయ్. इतनी रैली उधर भी है क्या आंध्रा में? क्या आंध्रा में, आंध्रा में? जहाँ से आप आए हो, इतनी हरियाली उधर भी है। हाँ, इससे ज्यादा हरियाली है. बहुत ये कौन सा है? ये अबोर का ही पार्ट है। ये बुर्ज मोहार आएगा, अब ये शायद कुलखेड़ा आएगा, ये चूड़ी बल करना आएगा। నాగార్జున ఏదో రైల్వే స్టేషన్ వచ్చింది. అబ్బో ఫస్ట్ టైం అయ్యా. ఒక మెయిన్ లైన్, 2 లూప్ లైన్లు చూస్తున్నాము, 2 కామన్ లూప్లే. సూపర్. బండి అసలు శాంతంగా ఖాళీగా ఉంది బండి. లోకల్స్ పరిచయం అవుతారు, మాట్లాడుకుంటాం, వెళ్తూ ఉంటాం. क्या पढ़ाई कर रहा है? मैं ऐसे बोल रहा हूँ, मैं फोटो बना रहे कैमरे में से।
ఇదంతా పాకిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉన్న సింధ్ ఏరియాలో భాగమే. ఇప్పుడు కాదు, బిఫోర్ పార్టీషన్. चूरी वाला धाना अंटा मतलब क्या? पिंड का नाम है चूड़ी वाला धन्ना। चूड़ी वाला धन्ना, हाँ, पिंड का नाम है। अच्छा। जैसे पाइले का नाम है शहर का, चूड़ी वाला धन्ना पिंड का नाम। पिंड गांव, गाँव आप गाँव बोलते हैं, हम पिंड बोलते हैं। और थोड़ा पिंड कितने है? हाँ, थोड़ा पिंड का है। थोड़ा पिंड कितने है? हाँ, कितने हैं? చూడీ వాలా ధన్నా. సూపర్ పేర్లు. అదేలే, అంటే నార్త్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న స్లాంగ్స్, ఆ డైలెక్ట్స్ నేర్చుకోవాలంటే మనం కూడా పంజాబీలు అయిపోద్ది. ఇంకా WDP3 దద్దని వెళ్తుంది అనుకున్నా కానీ ఓకేలే, పర్లా, వర్తే. ఓల్డ్ అంటే వింటేజ్ ఆ డేస్ అన్నీ, వింటేజ్ డేస్ అన్నీ రిమెంబర్ చేసుకుంటున్నాను. క్రాసింగ్ ఏంటి కొంప తీసి మెల్లగా లాగుతున్నాడు. చూడి వాళ్ళ ధన్నా ఎంత బాగుంటుందోనండి. ఈ లొకేషన్ అసలు అద్భుతం. చెప్పాగా మనోడు పని, వస్తాడు ఆగుతాడు బయలుదేరతాడు రిపీట్, వస్తాడు ఆగుతాడు బయలుదేరతాడు రిపీట్. ఆగటం కూడా ఎలాగూ నిమిషాలు పడి కాదు, 1 నిమిషం లోపలే. పైగా నార్దర్న్ డ్రైవర్స్కి, ఎన్ఆర్ లోకో పైలట్స్కి డేర్ అండ్ డాషింగ్ డ్రైవర్స్ అని కూడా పేరు. సౌత్లో మన బెజవాడ వాళ్ళకి ఆ తర్వాత గుంటూరులో ఉన్నట్టు. చెన్నై వాళ్ళు కూడా పర్లేదులమ్మా, మెడ్రాస్ వాళ్ళు, చెన్నై కాదు మెడ్రాస్ వాళ్ళు. చూడీ వాళ్ళ ధన్నా. ఇంకా 2-3 స్టేషన్స్ ఉన్నాయి. ఇది 80 ఫీట్ 90 ఫీట్ బండి, 100 ఎగవలా. ఇంకా ఇందాక ఎలా వెళ్ళాడు, దబ్బా అనుకుంటా అలా వెళ్తలా. ద రూరల్ సైడ్ ఆఫ్ బ్యూటిఫుల్ పంజాబ్. వాడు పంజాబీ పాటలు పెట్టాడు, కాపీరైట్లు పడతాయేమో అన్న భయం. చచ్చా అసలు ఎంత అందంగా ఉన్నాయిరా బాబు లొకేషన్స్. ఒంటికేసి ఒంటికొమ్ము గాడి చెట్టు, ఇంత పెద్ద పొలంలో ఒంటికేసి ఒంటికొమ్ము. సరే మరి, రక్త పింజర్రు బుస కొట్టేస్తుందిరా అన్నట్టు ఇటుక రాయి కొండలరు పొగలు కక్కేస్తున్నారు. పంజాబ్లో కూడా ఇటుక రాయిలకు వస్తారుగా అబ్బో. ఆహా, సూర్యదేవ నమో నమః. సూర్యుడు వచ్చాడండి, సుఖం. పైగా గల్లు వచ్చింది, గల్లు బండి గల్లు మంట గల్లు వచ్చింది. బాబా, వితౌట్ సూర్యదేవ వీ కెనాట్ సర్వైవ్ అండి. సూపర్. గల్లుప్పు గల్లు మనే గజ్జల సవడి మన తెలుగుకి ఇంటర్లింక్ అయ్యి. అబ్బో మెయిన్ లైన్ అసలు ఎలా లాగుతున్నాడు చూడండి.
బో బుసకొట్టేస్తుంది రక్త పింజరి. है ही नहीं మనోడు యాక్షన్ చేస్తున్నాడు. కేసే తండా ऐसे ठंडा हो ये तो ऐसे लगता था ही नहीं साहब ऐसे ठंडा था ऐसे बहुत ठंडा था ऐसे लगता था हाथ पाँव साथ ही नहीं है कुछ भी नहीं है ऐसे ठंडा था హాయ్ की नाम सुनील सुनील व्हाट योर नेम सुनील सत श्री अकाल. सत श्री अकाल नमस्कार ఇదిగో ఇంకో ఇటుకరాయి పెట్టి. బా చాలా ప్రశాంతంగా ఉంది. కుయిఖేరా అంట, కుయిఖేడా. ఇక్కడ ఆర్ని డాలాగా పలుకుతారు. ఓకే, కుయిఖేడా. ఎంత ప్రశాంతంగా ఉందో. थैंक्स कॉपीराइट डालेगा इसलिए सॉरी. ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు. నాకైతే పాకిస్తాన్ రైలు వీడియోస్ చూసినట్టే ఉంది ఇలాంటి ఏరియాస్. అసలు ఏంది ఇది? ఈ భయ్యా అంటున్నాడు ఇందాక, ఆ బచ్చాకి అభియాయ తండమే ఇంతకు ముందు వస్తే అసలు నొరికిపోతుందని చెప్తున్నాడు. అబ్బో భీకరమైన తండ ఇక్కడ. రేపు కాశ్మీర్ ఎలా ఉంటుందో చూద్దాం. నాగార్జున ఏమండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టాప్ అనగా మన లాస్ట్ పెనల్టిమేట్ స్టాప్ వచ్చేసింది, జంద్వాలా ఖర్టా. దాని తర్వాత ఫజిల్కా. నిజంగా పంజాబ్ వాళ్ళు నివసిస్తున్నారు కానీ ఇక్కడ మనం అర్బనైజేషన్కి అలవాటు పడిన వాళ్ళం పొర్రపాటు ఉండలేమండి. ఏంటంటే బాబు అడవి ఇదంతా, అసలు మామూలుగా కాదు, అడవే. ఎడారిలాగా అడవి కాదు, ఎడారి. అక్కడక్కడ చెట్లు, ల్యాండ్. భయ్య మిట్టీ రీతే బాలు మిట్టీ कौन सा ఏం సాయిల్ అండి ఇది? అల్యూమినియం సాయిల్స్ అనుకుంటా. మామూలుగా లేదు. చలి 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 అంతే, చలే ఇబ్బంది ఇంకేమీ లేదు. డిపార్టింగ్ ఫ్రమ్ జండ్వాలా ఖర్టా. చూసారా అసలు మొత్తం మొత్తం ఎడారి బాబోయ్. సీరియస్గా చెప్తున్నా, మనం అసలు ఉండలేము. మెయిన్ లైన్ కాబట్టి సప్ప సప్ప ఎత్తేసాడు. నెక్స్ట్ మన ఫజిల్కా. కొంగబావ వస్తున్నాడు, కొంగబావ. అడుగు 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 అడుగు. బా ఫజిల్కా అందాలు చూడండి. పాకిస్తాన్ బోర్డర్ ఇదంతా. సరే, పాకిస్తాన్కి అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు ఒక రైల్వే ట్రాక్ వెళ్ళేదంట, అది చూద్దాం రండి. బాబా బాబా భలే ఉందిరా నాయన.
డిస్ప్యూట్ ల్యాండ్ లాగా చూద్దాం. అది అదే ట్రైన్ బొడ్డబండి 10 బోగీలు అంతే. ఓహో పెద్ద సర్దార్. ఏంటి ఇప్పుడు సప్పకాయలు ఇప్పుడు లాగేస్తున్నాడు కుర్రాడు. ఏరా ఇదిగోండి చూసారా, పాకిస్తాన్కి ఫజిల్కా నుంచి బోర్డర్ పక్కనే, పాకిస్తాన్ పక్కనే, ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు. బిఫోర్ ఇండిపెండెన్స్ ఇదే ట్రైన్, ఈ ట్రాక్లే. చూసారా మామూలుగా లేదే, కొత్తగా అప్డేట్ చేశారు కానీ అలాగే ఉంది. ఎలక్ట్రిఫికేషన్ ఒక్కటే చేశారు, అప్డేటా పాడా, అది కూడా పార్ట్ ఆఫ్ అప్గ్రేడేషన్. కానీ నాకు ఇష్టం లేదు ఎలక్ట్రిఫికేషన్, తెలుసుగా. ఇంకా నార్త్ ఇండియాలో ఎక్స్ప్లోర్ చేయని రూట్స్ చాలా ఉన్నాయి. అటు కాకుండా 8 kmph అంట చూడండి. హెవీ గో ఫజిల్కా. అస్సలు చూడండి ఫజిల్కా. ఈ భయ్య చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. भैया का बेटा बोलो हाय बाय बाय करो बाय बा सूर्यदेवा नमो नमः కాపాడేవు ప్రభు. ఫజిల్కా 2 రోజుల్లో ఫస్ట్ టైం ఎండ చూశాను. 2 दिन में पहली बार धूप देख रहा हूँ. खुशी है. अभी जस्ट आया ना धूप निकलती है. ఫస్ట్ ఇప్పుడేనండి అదృష్టం ఎండ వచ్చింది. ఈ సెక్షన్లో కర్వింగ్లు గట్రా ఏమీ లేవు, అంత స్ట్రైట్ సరిగ్గా వి షేప్లో ఉంటుంది సెక్షన్ అంతా. బటిండా వీలో ఒక కొమ్ము అయితే ఈ వి 2 పాయింట్లు వచ్చి కలిసే చోట మన అబోర్ ఉంటుంది. యాంగిల్ ఈ వీక్ ఒక యాంగిల్ డిగ్రీ ఉంటుంది కదా, అదే అబోర్. किस तरफ जाना? बस ये अपने स्टेशन के सामने रुकेगी ट्रेन, इस प्लेटफॉर्म पे. ये प्लेटफॉर्म 2 है ना, 1 आएगा आगे. आप सबसे आगे बैठ गए. ट्रेन स्टेशन बहुत आदमी चढ़ रहे. गाड़ी जाएगी, ओके ठीक ठीक होगी, जगह मिल जाएगी, ऐसी कुछ खाली जाती है. बहुत बड़ी गाड़ी है ये, बठिंडा फुल होती है. यही गाड़ी वहाँ से कहीं हो जाएगा, ये जाएगी अम्बाला दूरी, जहाँ से आई है ना ये उधर ही जाएगी. बस उतर के फजिल्का आ गई. ఫజిల్కా బో పర్లా క్రౌడ్ పుల్ లిటిల్ బిట్ ఉంది. సరే మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి.
నమస్తే సదా వత్సలే మాతృభూమి. సూపర్, చాలా బాగుంది. ఇస్ तरफ జన బాగుంది. ఫాజిల్కా అని హిందీలో ఉంది. జై శ్రీరామ్. ఫాజిల్కా డెమో వస్తుంది, చాలా హడావుడి ఉంది, కానీ ఓకే. ఫాజిల్కా బయటికి వెళ్ళి వీడియో ఎండ్ చేద్దాం. మళ్ళీ రిటర్న్ వీడియో తీద్దామని ముందు అనుకున్నా, కానీ ఇప్పుడు అంత రెండోసారి తీసేంత వర్తీ కాదు డీజిల్ అయినప్పటికీ. లెట్స్ సీ ఫ్రమ్ అవుట్ సైడ్. కొరదా రోడ్డు ఉన్నట్టే ఉందిలే, కానీ ఇట్స్ ఓకే. సరే గాయస్, జాగ్రత్తగా ఉండండి, కామెంట్స్ చేయండి మంచిగా. ఇలా అలా కాదు, ఇలా కాదు అలా అని. నేను మీరు చెప్పిన దానికి ఏకీభవించి రైట్ అనుకుంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. ఫాజిల్కా రైల్వే స్టేషన్ నుంచి నమస్కారం, బాయ్. పాకిస్తాన్ పక్కనే అంట. అలా పాకిస్తాన్ వెళ్తావా అంటే వెళ్ళి ఊసొస్తా అని. బాయ్.